హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ మెసేజ్లో అడుగుతున్నారు, భయ్యా రోడ్లు ఎలా ఉంటాయి, నెక్స్ట్ కెమెరాలు ఎంత స్పీడ్లో కెమెరాలు కొడతాయి, ఇవన్నీ చూపించండి భయ్యా అని చెప్పి అడిగారు కదా. ఈ వీడియో అయితే దానికోసం పెడుతున్నా. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఈరోజు నుంచి మీకు ఒక కువైట్లో రోడ్లు ఎలా ఉంటాయి, ఇక్కడ ఎంత స్పీడు, ఎక్కడ ఎంత స్పీడ్ వెళ్ళాలో, నెక్స్ట్ ఎక్కడ కెమెరాస్ ఉంటాయి, కెమెరాల దగ్గర జాగ్రత్తగా ఉండాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇదంతా కొత్తగా వస్తారు కదా కువైట్కి, వాళ్ళకి చూపించాలనుకుంటున్నా. ఈ రోడ్డు వచ్చి 7వ నెంబర్ రోడ్డు, స్ఫినతీస్ జహ్రా రోడ్డు. ఇప్పుడు మనం ఈ ఫిన్తాస్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు 30 నెంబర్ రింగ్ రోడ్ అయితే ఎక్కాలి. 30 నెంబర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవ్వాలి. చూడండి రోడ్లు కనబడుతున్నాయి కదా. మెయిన్ ఇక్కడ కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు కూడా లెఫ్ట్ సైడ్ 3వ రోడ్డు ఉంది కదా, 3వ రోడ్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దు. మిడిల్ చేసుకోండి. సెంటర్ రోడ్లో మాత్రం వెళ్ళండి. రైట్ సైడు లెఫ్ట్ సైడు ఎటు పోవాలన్నా కానీ సెంటర్కి వెళ్ళామంటే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎటు పోవాలంటే మనం అటు పాస్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి వెహికల్స్ లేవు కాబట్టి నేను పోవాల్సిన రోడ్డు టార్గెట్ చేసుకుంటా. ఆ రోడ్లోనే ఈ రింగ్ రోడ్లో దవార్ సర్కిల్ ఉంది కదా, రింగ్ అదే ఈ సర్కిల్లో అదే రోడ్లో పాస్ అవ్వాలి. అటు ఇటు తిరగకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకున్నా, నేను పోవాల్సిన రోడ్డు టార్గెట్ చేసుకున్నా, ఆ రోడ్లో పోతున్నా. నాకు ముందు వెహికల్ వచ్చింది కదా, ఆ వెహికల్ పాస్ అయిపోతే పోనీ, లేదంటే మామూలుగా 3 రోడ్లు ఉంటాయి, అట్లా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది వచ్చి 30 నెంబర్ రోడ్డు. ఇక్కడ నుంచి నేను హవాలీ వెళ్తున్నా. మా మేడం అయితే ఆర్డర్ అక్కడికి ఇచ్చింది. ఈ 30 నెంబర్ రోడ్లో వచ్చి 4 రోడ్లు ఉంటాయి. ఒకేసారి 4 వెహికల్స్ అనేటివి పాస్ అవ్వచ్చు. మెయిన్ ఇక్కడ నేను చెప్పాను కదా, సెంట్రల్ రోడ్ని టార్గెట్ చేసుకోండి. మనం ఎటు వెళ్ళాలనుకున్నా కానీ మనకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. అది లెఫ్ట్ సైడ్ లాస్ట్ రోడ్డు ఉంది కదా, 4వ రోడ్డు. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రోడ్డు వచ్చి 120 స్పీడ్ వెళ్తారు. చూడండి ఎంత స్పీడ్ పోతున్నాయి వెహికల్స్. నెక్స్ట్ రోడ్డు 100, దాని తర్వాత 80, అట్లా టార్గెట్ చేసుకోండి మీరు. ఈ రోడ్లో 120, ఏ రోడ్లో పోయినా కానీ 120 స్పీడ్ అయితే వెళ్ళొచ్చు. కానీ ఆ సైడ్ కొంచెం డేంజరు, ఈ సైడ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి, 4 రోడ్లలో నేను వెళ్ళే రోడ్డు కనబడుతుంది కదా మీకు క్లియర్గా, ఆ రోడ్లో అయితే వెళ్ళండి. స్పీడ్ రోడ్ వచ్చి మనం 100 వరకు వెళ్ళండి, ఏమి ఇబ్బంది ఉండదు. 120 పోవాల్సిన అవసరం ఏముంది కదా. ఎప్పుడన్నా అవసరం అర్జెంటు అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళండి 120, ఏం కాదు. 100 రోడ్స్ ఉంటాయి. 100 రోడ్లో 80, 100 రోడ్డు ఉంటుంది కదా, 100 స్పీడ్ రోడ్డు, అది వచ్చి 80, 90 అటుకోండి. 80 స్పీడ్ రోడ్లు ఉంటాయి. 80 స్పీడ్ రోడ్లలో 70, 60, 70 అట్లా పోయినా ఏమి ఇబ్బంది ఉండదు. మెయిన్ ఏంద్రా అంటే మనం ఎటు పోవాలన్నా కానీ ఇండికేషన్ వాడండి. మెయిన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే సీట్ బెల్ట్ మాత్రం డెఫినెట్గా ఉండాలి. సీట్ బెల్ట్ కెమెరాలు అయితే ఉన్నాయి, సీట్ బెల్ట్ కెమెరాలు ఉన్నాయి. ఇండికేషన్ కెమెరాలు కూడా పెట్టారు కొత్తగా. అదే ఇండికేటర్ వేయకపోతే కెమెరా తీస్తుంది. అది ఇక్కడ కెమెరాలు ఉన్నాయి చూడండి. ఈ స్పీడ్
కెమెరాలు. మన స్పీడ్ ఎక్కువ పోతే ఆ కెమెరాలు అయితే లాగేసుకుంటాయి. ఫైన్లు ఎట్లా ఉంటాయంటే వేరే లెవెల్. అందుకు మన తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా. ఇక్కడికి వచ్చేతలకి రోడ్డు కొంచెం చిన్నదైంది. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్లోనే వెళ్ళండి. మళ్ళా కావాలంటే రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకున్నావా, వెనక బండ్లు చూసుకున్నావా, రైట్ సైడ్ వచ్చేసినావా. మీకు కనబడుతుంది కదా ఎల్లో రోడ్డు. ఆ రోడ్లో అయితే ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఎల్లో రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే పోలీసులు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఆ రోడ్లో. పైన హోర్డింగ్ కనబడుతుంది కదా, మొబైల్ మాట్లాడకూడదు. మొబైల్ చేతిలో ఉంటే కెమెరా కొడుతుందండి. ఇప్పుడు ఇక్కడ కొత్త రూల్స్ అవి. కెమెరాలు ఉన్నాయి, మొబైల్ చేతిలో పెట్టకూడదు. నేను అందుకనే ఆడ స్టాండ్కి పెట్టేసి మాట్లాడుకుంటా ఇది చేస్తున్నాను కాబట్టి వీడియో తీయగలుగుతాను. ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్దాం. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకున్నాం, వెహికల్ చూసుకున్నాం, వెనక మిడిల్కి వచ్చేసాం. అట్లా ఆ రోడ్లో అయితే ఎప్పుడు ఉండొద్దు. ఎప్పుడు అది వెనక స్పీడ్ రోడ్, అది స్పీడ్ ఎక్కువ పోతారు. స్పీడు చూడండి. ఇక్కడ నుంచి నేను ఈ రింగ్ అయితే ఎక్కాలి, ముందుండే రింగు. అది 4వ నెంబర్ రోడ్. అది 30 నుంచి 4కి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ వెహికల్స్ చూసుకోవాలి. వెహికల్ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడైతే పాస్ అయిపోయి ఇండికేటర్ వేసుకొని పాస్ అయిపోయి రైట్ సైడ్ అయితే వచ్చేయాలి పూర్తిగా. ఇవన్నీ కనబడుతున్నాయి కదా కెమెరాలు. ఇవి వచ్చి స్పీడ్ ఇక్కడ ఈ రింగుల్లో ఎంత స్పీడ్ వెళ్ళాలో అవి వాటిలో ఫిక్స్ చేసి ఉంటారు. అంత స్పీడ్ వెళ్ళాలి. ఎంత స్పీడ్ అంటే 50-40 అంతే. అంతకు మించి ఎక్కువ స్పీడ్లో ఉండకూడదు. ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నా, ఎందుకంటే ఇక్కడ నాకు ఆర్డర్ వచ్చి ఇక్కడ వచ్చింది. ఇక్కడికి
నాకు లొకేషన్ అయితే వచ్చింది. ఓకే.